హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ ఫ్రెండ్స్. ఇవాళ రోజు వీడియోలో చాలామందికి ఇప్పుడు ఒక క్వశ్చన్ అయితే ఉండిపోయింది. విండోస్ 10 నుంచి విండోస్ 11కి అప్గ్రేడ్ అవ్వాలా లేదా? మీ అందరి సిస్టమ్స్లో నాకు తెలిసి ఈ పాటికి విండోస్ అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది, 11 అప్డేట్ చేసుకోమని చెప్పి. సో మరి చెయ్యాలా వద్దా అని చెప్పి కొంతమంది కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు. సరే, ఈ వీడియోలో నేను కొంచెం క్లారిటీ అయితే ఇస్తాను. సో చేసుకుంటే ఏంటి, చేసుకోకపోతే ఏంటి అని చెప్పి క్లియర్ కట్ పిక్చర్ అయితే ఇస్తాను మీకు. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయమాకండి. దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నుంచి బెల్ ట్యాప్ చేయండి. అండ్ ఖచ్చితంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అయితే షేర్ చేయండి. ఎందుకంటే అందరి దగ్గర కంప్యూటర్స్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ ఉన్నాయి, అందరూ అప్గ్రేడ్ చేసుకోవాల్సిందే. సో అందరు ఏదో కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఫస్ట్ పాయింట్, నేను డైరెక్ట్ పాయింట్కి అయితే వెళ్ళిపోతాను. మీ అందరి సిస్టమ్స్లో విండోస్ 11 అప్డేట్ వస్తే చేసుకోవాలా వద్దా? ఈ పాయింట్ మాట్లాడే ముందు నేను కొన్ని పాయింట్స్ అయితే మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను, లైక్ రిలేటెడ్ టు విండోస్ 10. సో ఇప్పుడు మీరు ప్రజెంట్ విండోస్ 10నే వాడుకోవాలి, నేను విండోస్ 11కి అప్గ్రేడ్ కాను అనుకుంటే మీరు సరదాగా వాడుకోవచ్చు, ఎవరు ఆపరు. అండ్ మీకు సెక్యూరిటీ ప్యాచెస్ అన్నీ వస్తాయి. ఎప్పటి వరకు? అక్టోబర్ 14, 2025 వరకు అయితే మీకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో విండోస్ 10 ఎక్కడికి పోదు, మీరు వాడుకోవచ్చు. అండ్ తర్వాత వాడుకోకూడదా, 2026లో వాడుకోకూడదా అంటే వాడుకోవచ్చు అనమాట. అసలు లైక్ ఇప్పుడు మీరు విండోస్ 7 ఇవి ఎక్స్పీలు కూడా అయిపోయినా, ఇప్పుడు కొంతమంది ఎక్స్పీలు వాడుతున్నారు. సో అలా వాడుకోకూడదా అంటే వాడుకోవచ్చు అనమాట. కాకపోతే మీకు సెక్యూరిటీ ప్యాచెస్ అయితే రావు. సో మీకైతే ప్రజెంట్ విండోస్ 10లోనే ఉండాలనుకుంటే మీకు అక్టోబర్ 14, 2025 వరకు మీకు విండోస్ 10 సెక్యూరిటీ ప్యాచెస్ అయితే వస్తాయన్న. సో మీరు సరదాగా అయితే వాడుకోవచ్చు విండోస్ 10, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సరే, మరి ఇప్పుడు విండోస్ 11కి అప్గ్రేడ్ చేస్తే ప్రాబ్లం ఏంటి? ప్రజెంట్ నేను ప్రాబ్లమ్స్ కంటే ముందు మీకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంది వీటి గురించి మాట్లాడతాను. డివిజన్ చేసి లైక్ పర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్, వీటన్నిటి గురించి మాట్లాడి, బగ్స్ ఉన్నాయా, చేసుకుంటే మనకి ఏదన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా అని చెప్పి. సో ఇనిషియల్గా ప్రీవియస్గా ఇన్సైడర్ ప్రోగ్రామ్ గురించి నేను మాట్లాడట్లేదు. మీరు డైరెక్ట్గా మీకు ఎక్కడైతే అప్డేట్స్లో దొరుకుతుందో డైరెక్ట్గా అప్డేట్ ఇన్స్టాల్లోనే కొట్టినట్టయితే మీకు డైరెక్ట్గా అప్డేట్ అయితే అవుతుంది. ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను మీకు, లైక్ అప్డేట్ అయ్యేటప్పుడు. అంటే ఫస్ట్ మీ పీసీ కంపాటబుల్లా కాదా చెక్ చేసుకోండి. అప్డేట్ వచ్చింది కదా డైరెక్ట్గా అప్డేట్ చేసి కొట్టమాకండి. సో మీరు ఫస్ట్ మీ పీసీ కంపాటబుల్లా కాదా, ఇది మీరు అఫీషియల్ సైట్లో వెళ్ళి స్పెక్స్ చూడొచ్చు. సరే, ఇన్ కేస్ నాకు స్పెక్స్ చూసినా అర్థం కావట్లేదు అనుకుంటే పీసీ హెల్త్ చెక్ యాప్ అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట. అది మీకు దొరుకుతుంది, అఫీషియల్ సైట్లో ఉంది, లింక్స్ కూడా ఉంటాయి. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా దాని లింక్ ఇస్తాను. సో దాని మీదకి వెళ్ళి అది డౌన్లోడ్ చేసుకొని ఒకసారి దాన్ని చెక్ మీద కొట్టండి. అది మొత్తం కంపాటబుల్ చెక్ చేసి యువర్ పీసీ ఈజ్ కంపాటబుల్ ఫర్ విండోస్ 11 అని చూపిస్తే వేసుకోండి, లేదంటే వేయమాకండి. నా సజెషన్ అయితే అది. సో ఫస్ట్ థింగ్, మీ పీసీ ఫస్ట్ కంపాటబులా కదా చెక్ చేసుకోండి. అంతేగాని డైరెక్ట్ అప్డేట్ వచ్చింది కదా అప్డేట్ కొట్టేస్తే కష్టం అయిపోయింది. ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను మీకు, లైక్ అప్డేట్ అయ్యేటప్పుడు మీరు దాన్ని కదిలిమాకండి. కొన్నిసార్లు 98%కి వచ్చి లేదా 99%కి వచ్చి దగ్గర 40 మినిట్స్ లేదా 50 మినిట్స్ ఆగినా సరే దాన్ని వదిలేయండి, దాని అంతటికి అదే అవుతుంది. అండ్ పర్ఫార్మెన్స్కి అయితే వస్తాను. ఫస్ట్ పర్ఫార్మెన్స్కి వస్తాను. మీరు అప్గ్రేడ్ చేసుకున్న వెంటనే మీ పీసీలో కొంచెం ఫాస్ట్నెస్ మీరు అబ్జర్వ్ చేస్తారు. దానికి రీజన్ ఏంటంటే, మీరు జనరల్గా విండోస్ 10లో చూసుకుంటే మీకు ఐడియల్ స్టేట్లో, అంటే పీసీ ఎలాంటి యూజ్లో లేనప్పుడు అది దగ్గర 1.6 GB ర్యామ్ని అయితే కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. అదే విండోస్ 11లో చూసారంటే మీది అది ఐడియల్ స్టేట్లోనే 2.1 GB ర్యామ్ అయితే కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. సో మీకు అర్థమైపోయి ఉంటుంది దానికి ఎందుకు అంత స్మూత్నెస్, అంటే అంత ఫీల్ ఎందుకు వస్తుందని చెప్పి. సో ఇక్కడ ర్యామ్ అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది. ఇన్ కేస్ మీది 4 GB ర్యామే అయితే పీసీ కానీ ల్యాప్టాప్ కానీ మీకు కొంచెం ల్యాగ్ అయితే అనిపించచ్చు. మినిమం 8 GB ఉంటే కనుక మీకు కొంచెం స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో బేసిక్గా పర్ఫార్మెన్స్ పరంగా అయితే మీకు కొంచెం మీరు అనిపిస్తుంది, కొంచెం ఫాస్ట్ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది మీకు. దానికి రీజన్ ఏంటంటే ఇది ర్యామ్ ఎక్కువ తినేస్తుంది కాబట్టి. సో ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మీకు యూఐ ఎక్స్పీరియన్స్. మీరు అందరు చెప్పినట్టే నేను కూడా చెప్తున్నాను, యూఐ టోటల్గా మారిపోతుంది. మీకు మ్యాక్ యూఐ చూసినట్టు అనిపిస్తుంది అనమాట. అంటే మ్యాక్లో మీకు ఎలా అయితే ఫీచర్స్ ఉంటాయో అలా అయితే కనిపిస్తాయి. లైక్ కింద టాస్క్ బార్లో కానీ ఐకాన్స్ కానీ, లేకపోతే ఇంకో స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఈసారి మీకు యాప్స్ కూడా అయితే ఇంటిగ్రేట్ చేశారు విండోస్ 11లో. సో మీరు ఇప్పుడు డైరెక్ట్గా యాప్స్నే మీ సిస్టంలో అయితే వాడుకోవచ్చు. లైక్ మీ మొబైల్ ఫోన్లో ఎలా వాడుకుంటారు, లైక్ పిక్సార్ట్ కానీ, స్పాటిఫై కానీ, లేకపోతే ఇలాంటి యాప్స్ని మీరు డైరెక్ట్గా అయితే వాడుకోవచ్చు అనమాట. సో అదొక ఫీచర్ అయితే ఉంది. మీరు యూఐలో మాత్రం హెవీగా మీరు చేంజెస్ అయితే చూస్తారు. చాలామంది చెప్తుంది కూడా ఇదే, నేను కూడా అదే చెప్తాను, ఎందుకంటే ఉన్నది అదే కాబట్టి. సో మీరు 10 నుంచి 11కి అప్గ్రేడ్ అయిన వెంటనే మీరు చాలా న్యూ ఫీచర్స్ చూస్తారు. సో ఆ న్యూ ఫీచర్స్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతే బాగోదు, ఎందుకంటే అవి మైనర్ చేంజెస్ లాగే ఉంటాయి కానీ మీకు కొత్తగా అనిపిస్తాయి, కానీ బాగుంటాయి అనమాట. సో ఒకసారి మీ అప్గ్రేడ్ చేసుకుంటే చూడండి, ఆల్రెడీ ఇవి ప్రివ్యూ వీడియోస్లో అన్నిట్లో ఉంది, మీరు చూడాలంటే చూసుకోవచ్చు ఒకసారి అయితే మాత్రం.
నెక్స్ట్ వచ్చేసరికి నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే విండోస్ 11కి అప్గ్రేడ్ అయిన తర్వాత ఏంట్రా బాబు ఇన్ని అప్డేట్స్ వస్తున్నాయి అనుకోవచ్చు. మీరు అప్డేట్ చేసిన వెంటనే చాలా అప్డేట్స్ వస్తాయి. మీరు ఇవాళ చేస్తే నైట్ ఒక అప్డేట్ వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ డే సాయంత్రానికి ఒకటి వస్తుంది, తర్వాత 2 రోజుల తర్వాత ఇంకొక అప్డేట్ వస్తుంది. మీకు చిరాకు వస్తుంది, ఏంట్రా బాబు వీడు ఇన్ని అప్డేట్లు వదులుతున్నాడు అని చెప్పి. ఇది ప్రెజెంట్ అప్గ్రేడేషన్లో ఉంటుంది కాబట్టి మీకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో మీరు చిరాకు పడే వాళ్ళు అయితే కొంచెం చిరాకు తగ్గించుకొని ఖచ్చితంగా అప్డేట్లు అయితే పెట్టుకోండి. సో అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఫస్ట్లో మీరు విండోస్ 11కి 10 నుంచి 11కి అప్గ్రేడ్ అయ్యే వాళ్ళు డైరెక్ట్గా ఒక 5 to 6 GB అయితే పెట్టుకోండి డేటా. ఎందుకంటే అంత అయితే కన్జ్యూమ్ చేస్తుంది, 5 to 6 GB అయితే కావాల్సి వస్తుంది దానికి డేటా అయితే. సో అంత అయితే దగ్గర పెట్టుకొని స్టార్ట్ చేయండి ప్రాసెస్ కూడా మెల్లగా కూర్చొని చేయండి. హడావిడిగా చేస్తే అయితే అవ్వదన్నమాట. సో మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. సో ఈ పాయింట్ అనమాట, అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి ర్యాండమ్గా. సో మీరు చేసుకుంటూనే ఉండాలి, చేసుకుంటా ఉన్నా లేకపోతే ఆటో అప్డేట్లో పెట్టినా అయిపోతుంది అనమాట. సో విండోస్ 11కి వస్తే మీకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే విండోస్ 10 నుంచి డైరెక్ట్గా 11కి వచ్చేయచ్చు. మీరు ఎలాంటి ఛార్జెస్ అంటే ఎలాంటి ప్రైస్ అయితే కట్టే పని లేదు. అంటే ప్రోడక్ట్కి కానీ లేకపోతే ఓఎస్ కొనడం కానీ ఇలాంటి పని అయితే అవసరం లేదు. ఎవరైతే 7 or 8లో ఉంటారో వాళ్ళు రావాలంటే మేబీ వాళ్ళకి కీ సరిగా లేకపోతే అది కంపాటబుల్ కాకపోతే వాళ్ళకి ఇష్యూ అవ్వచ్చు. కానీ 10 to 11 అయితే మీరు డైరెక్ట్ విత్ ఫ్రీగా అయితే వచ్చేయచ్చు అనమాట. సో ఇది ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది విండోస్ 11కి మీరు అప్గ్రేడ్ అవ్వాలంటే. చాలామంది ఏమనుకున్నారంటే చాలామంది లైక్ విండోస్ 10 నిన్న వాడిన వాళ్ళు ఇవాళ నైట్ అప్గ్రేడ్ చేసి నెక్స్ట్ డే 11కి వచ్చేస్తుంది. సో 11కి వచ్చిన కాడి నుంచి కొన్ని ఏంటంటే బగ్స్ అనుకుంటారు. అవి ఏమవుతాయి అంటే ఎట్లాగో మీకు డైలీ రొటేషన్లో అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో ఆ రొటేషనల్ అప్డేట్స్లో మీకు బగ్స్ ఫిక్స్ అవుతూనే వెళ్తాయి. సో బగ్స్ 1-2 వచ్చినాయి కదా అని చెప్పి మీరు డైరెక్ట్గా రోల్ బ్యాక్ అవుదాం విండోస్ 10 కని అనుకుంటే మాత్రం ఇంకా అది మీ ఆప్షన్ అనమాట. సో 1-2 చిన్న మైనర్ బగ్స్కి ఏం కాదు, మీకు తర్వాత అప్డేట్స్లో అవి ఎట్లాగో సార్ట్ చేస్తారు. సో మీరు కొన్ని డేస్ అయితే వెయిట్ చేయండి, ఆటోమేటిక్గా అయితే అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే అవి కొన్ని బగ్స్ కూడా అయ్యి ఉండవు. కొన్ని ఏమవుతాయి అంటే కొన్ని డిఫాల్ట్ సెట్టింగ్స్ అయితే అయ్యి కూర్చుంటాయి అనమాట. సో ఆ డిఫాల్ట్ సెట్టింగ్స్ అని చెప్పి వన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. అవి కనుక సెట్టింగ్స్ అయితే వాటిని డిజేబుల్ చేసుకోండి. ఇన్ కేస్ అవి సెట్టింగ్స్ కాకపోతే అవి ఖచ్చితంగా బగ్సే అయి ఉంటాయి. సో వెయిట్ చేయండి, అవి ఫిక్స్ అయితే అవుతాయి. ఇన్ కేస్ సెట్టింగ్స్ అయితే అవి ఎన్ని అప్డేట్స్ వచ్చినా అవి మారవు, మీరు వెళ్ళి సెట్టింగ్స్లో డిజేబుల్ చేసేంత వరకు. సో ఈ పాయింట్ ఒకటి మైండ్లో పెట్టుకోండి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే రీసెర్చ్, అంటే ఈ పాయింట్ మీద నేను రీసెర్చ్ చెప్పాలనుకుంటున్నాను. ఏదన్నా ప్రాబ్లం వస్తే గూగుల్లో ఒకసారి సెర్చ్ కొట్టండి, యూట్యూబ్లో ఒకసారి సెర్చ్ కొట్టండి. ఇష్యూకి రెజల్యూషన్ ఎవరో ఒకరు చెప్తారు, ఎందుకంటే అందరికీ వస్తుంది. మీరు ఒక్కలే కాదు విండోస్ 11 వాడుతుంది, దగ్గర ప్రపంచంలో చాలామంది వాడుతున్నారు విండోస్ 11 అయితే. సో అందరికీ మీలాంటి సిమిలర్ ప్రాబ్లం ఎవరో ఒకరికి వస్తుంది. సో ఖచ్చితంగా రెజల్యూషన్ అయితే ఉంటుందన్నమాట. ఇన్ కేస్ అసలు రెజల్యూషన్ లేదు భయ్యా అని అంటారు మీరు. సో రెజల్యూషన్ లేకపోతే మీకు కమ్యూనిటీ ఫారమ్స్ అయితే ఉంటాయి విండోస్కి. సో అక్కడ వెళ్ళి మీరు జస్ట్ మీ ఇష్యూ ఏంటో రాయండి. చాలామంది ఎక్స్పర్ట్స్ ఉంటారు, లైక్ మైక్రోసాఫ్ట్ వాల్యూ పర్సన్స్ అని చెప్పి కొంతమంది ఉంటారనమాట. వాళ్ళు ఏంటంటే రీసెర్చ్ చేస్తూ ఉంటారు లైక్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద. వాళ్ళు మీకు సజెషన్స్ ఇస్తారు. సో మీరు అక్కడైతే మీ సొల్యూషన్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఇది క్లియర్ కట్ పాయింట్ అయితే మాత్రం విండోస్ 10 to 11 వస్తే మీకు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే అప్గ్రేడ్ అయితే మీకు వచ్చే అడ్వాంటేజెస్ కానీ. సో ఫైనల్గా నువ్వేం చెప్తావు భయ్యా అని మీరు నన్ను అడగచ్చు. సో నా సజెషన్ ఏంటంటే 10 నుంచి 11కి అప్గ్రేడ్ అయితే మీరు కొంచెం విజువల్గా చేంజెస్ చాలానే గమనిస్తారు. అండ్ బేసిక్ టు పర్ఫార్మెన్స్లో కూడా చేంజ్ అయితే మీరు గమనిస్తారు. అది ఎప్పుడంటే మీ పీసీ మంచి కాన్ఫిగరేషన్స్తో ఉంటే మీరు అప్గ్రేడ్ అవ్వండి. ఇన్ కేస్ మిడ్ రేంజ్ ప్రాసెసర్, మిడ్ రేంజ్ ర్యామ్ అయితే లైక్ 4 GB ర్యామ్ మిడ్ రేంజ్ ప్రాసెసర్ అనుకోండి, మీరు ఖచ్చితంగా ఇష్యూస్ ఫేస్ చేస్తారు. లైక్ స్లో అయిపోవడం కానీ లేకపోతే బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ కానీ, లేకపోతే ఏంట్రా బాబు ఇది ఇట్లా ఉందని చెప్పి మీరు అనుకోవచ్చు. దానికి రీజన్ ఏంటంటే మీ పీసీ సరిగ్గా కంపాటబుల్ అవ్వట్లేదు ఈ ఓఎస్కి. సో కొన్ని రోజులు వెయిట్ చేయండి, అప్పటి వరకు అయితే మీరు విండోస్ 10లోనే ఉండండి. ఇది నా సజెషన్ అనమాట. ఇన్ కేస్ మీది మినిమం రిక్వైర్మెంట్స్ రిసీవ్ అయితే లైక్ మినిమం 8 GB ర్యామ్ కానీ లేకపోతే వాళ్ళు చెప్పిన స్పెసిఫికేషన్స్ కనుక రీచ్ అయితే 11కి అయితే అప్గ్రేడ్ అవ్వండి. ఎందుకంటే మీకు అయితే మంచి ఫీచర్స్ అయితే కనిపిస్తాయి. ఇవి ఫ్రెండ్స్ టోటల్గా నేను సజెస్ట్ చేసేది అయితే. నేను డ్యామ్ షూర్గా మీరు 10లో ఉన్న వాళ్ళు సచ్చినట్టు 11కి వచ్చేయండి అని చెప్పి నేను చెప్పట్లేదు. అండ్ 11లో మీకు బగ్స్ ఉన్నాయి, అవి మొత్తం రోల్ బ్యాక్ అయ్యి మీరు 10కి వచ్చేయండి అని నేను చెప్పట్లేదు. బేసిక్ ఇదంతా మీకే వదిలేస్తున్నాను. నేనైతే మాత్రం సజెషన్ 11కి అప్గ్రేడ్ అవ్వండి. మీకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఎట్లాగో 5 years వరకు అయితే ఉంటుంది 10 కూడా. సో మీకు ఇన్ కేస్ నచ్చకపోతే రోల్ బ్యాక్ అవ్వచ్చు, లేకపోతే మీరు మళ్ళీ బ్యాక్ అయితే అంటే 11 కూడా అయితే రావచ్చు అనమాట. కాకపోతే ఈ ప్రాసెస్ ఏమవుతుందంటే ఈ ప్రాసెస్ మీరు హెక్టిక్ ప్రాసెస్ అనమాట. డేటా కావాలి, మీ దగ్గర వైఫై కానీ లేకపోతే డేటా కానీ లేకపోతే ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తారు. సో అందుకని చెప్తున్నాను అనమాట. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి షేర్. అండ్ విండోస్ 11 మీ పీసీ వాడుతున్నట్టే మీకేం ఫీచర్ నచ్చిందో మర్చిపోకుండా కామెంట్ కూడా చేయండి విండోస్ 11లో. సో దిస్ యూ కేవీఎస్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.